ఇది ఉలవచారండి. ఉలవలు రాత్రి నానబెట్టేసేసి పొద్దున్నే కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఇలా మెత్తగా ఉడికిపోయింది. అవి ఇట్లాగా గిన్నెలో వేసేసి ఆ నీళ్ళతో పాటు పెట్టేశాను. అందులో కొంచెం చింతపండు పులుసు, టమాటాలు ఒక 2 టమాటాలు వేసాను అన్నమాట. పెద్ద టమాటాలు 2 వేసాను, పులుపుకు బాగుంటాయి కదా అనేసి. చింతపండు పులుసు కొంచెం తగ్గించాను, టమాటాలు వేసాను. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, ఇంకో పోపు పెట్టాను. ఇది చాలా బాగుంటుందండి. దీన్ని మరిగించడంలోనే ఉంటుంది టేస్ట్ అంతా కూడా. ఉలవలు చాలా మంచిది కదా, హెల్తీగా ఉంటాయి కదా. ఇందులో ఏంటంటే చారుపొడి వేసాను. మామూలుగా నేను చారుపొడి పెట్టాను, నా వీడియోలో ఒకసారి చూడండి. ఆ చారుపొడి వేసాను, అది బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని బాగా మరిగించాను. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసేసి చారుపొడి వేసి ఇట్లా వస్తుంది అన్నమాట. ఈజీగా చేసేసుకోవచ్చు. రాత్రిపూట కనుక నానబెట్టేసుకున్నాం అనుకోండి, అవి కుక్కర్లో ఉడికిచ్చేసి బాగా